అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రంగోలీ 98. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇల్లాలు ఉదయమే లేచి ఇంటాయన బయటకు వెళ్ళకముందే ఇంటి ముందు ఉన్న గుమ్మం వాకిల్లో ముగ్గు వేసి అలంకరించుకుంటారు కదండి. ఇది లక్ష్మీదేవి రూపమని, లక్ష్మీకాంతని, లక్ష్మీ అలంకరణని ఇలా దేవతా రూపంతో దేవతా గుణంగా పోల్చుకుంటాం కదండి. మరి ఇంత విశిష్టత ఉన్న ముగ్గు వేసిన 10 నిమిషాలకే చెరిగిపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. దీనికైతే నా దగ్గర ఒక సొల్యూషన్ అయితే ఉందండి. ఇది నేను కనిపెట్టింది అయితే కాదు. ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మల దగ్గర నుంచి అయితే తెలుసుకున్నాను. మన పూర్వీకులు ఇదివరకు ఇళ్ళు పేడతో అలుక్కునేవాళ్ళు కదండి. గోడలు కానీ నేల కానీ పేడతో అలికేవాళ్ళు. ఆ అలికిన పేడ గచ్చు మీద వాళ్ళు ఈ లిక్విడ్తో ముగ్గులు వేసుకునేవాళ్ళు అండి. ఈ ముగ్గు అయితే వాళ్ళకి నెలలు ఉండేది, అలాగే చెరిగిపోయేది కాదు. ఆ గోడల్లో ఇంకిపోయి ఒక పెయింటింగ్ లాగా ఉండిపోయేది వాళ్ళకి. ఇది గచ్చు మీద వేసుకున్నా కూడా 2 రోజులైనా చెరిగిపోదండి. చాలా గట్టిగా అతుక్కొని ఉంటుంది. 2 రోజులకు కూడా చెరగదు ఈ ముగ్గు అయితే. మనం రుద్దితే అది ఊడిపోద్ది. అప్పుడు మాప్ పెట్టుకుంటే నీట్గా క్లీన్ అయిపోద్దండి. ఇది ఒక చిన్న క్లాత్ సహాయంతో ముగ్గులో ముంచుకొని వేలుతో వేసుకోవాలండి. ఇది 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా అయితే వేసుకోవాలండి. దీనితో కానీ గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటే ఎవరైనా సరే పెయింటింగ్ వేశారా అని ఖచ్చితంగా అడుగుతారండి. అంత అందంగా ఉంటుంది. చాలా థిక్గా వైట్గా చాలా బాగుంటుందండి. మనం చాక్ పీస్తో వేస్తాం కదా, మన బాల్కనీల్లో కొంచెం లైట్గానే పడుతుంది ఎంత తడిపి నానపెట్టి వేసినా కూడా. కానీ దీంతో ఒకసారి వేసి చూడండి, మీరే చాలా ఇదిగా ఫీల్ అవుతారు, గొప్పగా. ఈ ముగ్గుని నేను ఎలా తయారు చేశానో తెలుసుకోవాలంటే మీరు కమెంట్ చేయండి అండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. అండ్ అలాగే మీకు కనుక నేను వేసే ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా మరెన్నో ముగ్గులు అండ్ అలాగే టిప్స్ మీకు చెప్తా ఉంటాను. బాయ్ అండి.